అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పది అనే సిద్ధాంతాలు అనేక మంది కవులు కళాకారులు విద్యతోనే ఏదైనా చేయగలుగుతాం. విద్య అనేది ఒక జీవితాన్ని కాదు ఒక దేశ అభివృద్ధిని కూడా పెంచి పోషిస్తుందని చెప్పి అనేక కవులు వాళ్ళ యొక్క కళా నైపుణ్యంతో వివరించడంలో కీలక పాత్ర. వాళ్ళ యొక్క విధానం చరిత్ర పుటలలో చదువు యొక్క గొప్పతనం అనేది ఎంత ఉదారంగా అభివృద్ధి చెందుతుంది. చదువుకున్న వారి యొక్క జ్ఞానం 10 మందికి వ్యక్తపరచడం వల్ల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అంటానికి కొన్ని విద్యా సంస్థలలో ఏదైతే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో పనిచేసేవారు మాకు జీతం వస్తుందా లేదా, జీతం కోసం మేము పనిచేస్తున్నామా లేదా అనే వాళ్ళకన్నా మేము చదువుకున్న విద్యా సంస్థల ద్వారా ఇవాళ నాకు జీతభత్యాలు కాదు ముఖ్యం, నేను చదువుకున్న విద్యా సంస్థకి నేను ఏదో ఒక న్యాయం చేయాలన్న ముందుకు వచ్చేవారు చాలా తక్కువ ఉంటారు. అలాంటి వారిలో మన ముందున్నారు కల్లూరు గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ కుతుంబాక శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ అనేక చరిత్రలలో విధానాలలో కవులు అనేక మంది అన్నదానం కాదు డబ్బు దానం కాదు విద్యాదానం అనేది చాలా గొప్పది. విద్యాదానం చేసిన వారు భవిష్యత్తులో అనేక తరాలలో వాళ్ళకి ఏదైతే విద్యాదానం చేస్తామో వారు 10 మందికి చేసినట్టయితే దేశాభివృద్ధి జరుగుతుందని చెప్తారు. దానికోసం మీరు కూడా అనేక కృషి చేస్తారు. ఇక్కడ నేను గతంలో ఏదైతే బీఈడీ ఎగ్జామ్ అయిపోయినాక టెట్ ఎగ్జామ్ కోసం ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూస్తే అప్పుడు వనరులు అనేది చాలా దుర్బల పరిస్థితులు అప్పటికిప్పుడు చాలా మంది ఇంతగానో కృషి చేయడానికి మీరు ఎంత వ్యయ ప్రయాసాలు కూరుకున్న పరిస్థితి, అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో మీకు ఎంతవరకు కోఆపరేషన్ ఇచ్చారో దానికోసం మీరు ఎంత ప్రయాస గురి అవ్వాల్సిన పరిస్థితి? సార్ యాక్చువల్గా నేను 2012 జూలై 2వ తారీఖున ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూర్చోవడానికి ప్రిన్సిపల్కి ఒక కుర్చీ అంటూ లేదు, టేబుల్ లేదు, తర్వాత పైన రూపు కూడా లేదు. అటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కాలేజీలో 12 బెంచ్లు మాత్రమే ఉన్నాయి. ఆ 12 బెంచ్ల్లోనే విద్యార్థులు కూర్చోవాల్సి వచ్చేది. అప్పుడు చాలా స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది. 21 మంది మాత్రమే కళాశాలలో విద్యార్థులు ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఒకప్పుడు స్వర్ణయుగంలాగా ఉన్నటువంటి కళాశాల ఈరోజు రాతి యుగం కంటే కూడా ఇంకా వెనక్కిపోయింది అనిపించి అప్పుడు నేను ఇదే కళాశాలలో చదువుకోవడం జరిగింది. కాబట్టి నేను నాకున్న పరిచయాలను ఉపయోగించుకొని నా స్టాఫ్ని సొంత కారు పెట్టుకొని ప్రతి గ్రామం తిరిగి 99 మంది విద్యార్థుల్ని కళాశాలలో ఎన్రోల్ చేయించడం జరిగింది. నేను అభయం ఇచ్చాను. ప్రతి పిల్లవాడి ప్రతి పాప తండ్రికి తల్లికి నేను అభయం ఇచ్చాను. ఏమని, మీ పిల్లల్ని మంచిగా చదివించి ఫస్ట్ క్లాస్ మార్కులతోటి మళ్ళీ తిరిగి మీకు అప్పచెప్పే బాధ్యత ఒక ప్రిన్సిపల్గా మా అధ్యాపకులుగా మా స్టాఫ్ తీసుకుంటారు. ఇది మేము ఛాలెంజ్ టాస్క్ తోటి చేస్తున్నాము. మేము పూర్వ వైభవాన్ని కళాశాల తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ విధంగా మేము కృషి చేశాము, కష్టపడ్డాము. ఆ పరంపరలో 2019, 20 వరకు కూడా 21 వరకు కూడా కళాశాల 429 మంది విద్యార్థులతోటి కళకళలాడటం మొదలుపెట్టింది. 2013లో అనేక వ్యయ ప్రయాసాలతోటి మా కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారిని కలవటం ద్వారా 2013లో మాకు 3 కోట్ల రూపాయలని బిల్డింగ్కి సంబంధించినటువంటి అన్ని ఫర్నిచరు, కాలేజీకి సంబంధించిన ఫర్నిచరు, తర్వాత ల్యాబొరేటరీస్, ఎక్విప్మెంటు సంపూర్ణంగా ఒక కళాశాల ఒక కార్పొరేట్ కాలేజీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్ని సౌకర్యాలతోటి మాకు 3 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని మేము ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరగటం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి సదుపాయాలు కలిగినటువంటి విద్యాలయం, పరిపూర్ణ విద్యాలయంగా ఉండగలిగే కాలేజీ ఏంటి అంటే కల్లూరు జూనియర్ కళాశాల. ఇక్కడ వసతుల పరంగా బిల్డింగ్ కానీ ఏవైతే ప్లే గ్రౌండ్ కానీ అన్ని కన్వీనియంట్గా ఉంది. దానికి తగ్గ స్టాఫ్ అనేది ఇక్కడ ఉన్నారా? ప్లస్ అదే కాకుండా వసతులలో కొంచెం మార్పు చేర్పులు కూడా జరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో సుదీర్ఘ ప్రాంతం అటు సత్తుపల్లి కానీ ఇటు ఖమ్మం కానీ మధ్య ప్రాంతంలో ఎక్కడ కూడా హాస్టల్ లేని పరిస్థితి. ఈ ప్రాంతంలో హాస్టల్ ఏర్పాటు చేస్తే ఇంకా ఈ కాలేజీకి ఏమైనా మెరుగయ్యే ఛాన్సెస్ ఉంటాయని మీరు అనుకుంటారా? తప్పకుండా సార్. మీరు అడిగినటువంటి దానికి ఈ కాలేజీ 1969లో పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు మా ఇంటర్మీడియట్ విద్యార్థులకి. నిజంగా ఇంటర్మీడియట్కి ఒక గర్ల్స్ హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్ వస్తే ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కోవిడ్కి బిఫోర్ ఏ విధంగా 429 మంది విద్యార్థుల సంఖ్య ఉందో మళ్ళీ అదేవిధంగా 500 వరకు
విద్యార్థులు ఈ కాలేజీలో చేరి ఆ విధంగా విద్యని సంపూర్ణంగా అభ్యసించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎదుర్కొనేటటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి కళాశాల ప్రయత్నం చేస్తుంది సార్. తప్పకుండా కాలేజీకి ఒక గర్ల్స్ హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్ వస్తే మేము ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి తప్పనిసరిగా ఆ విధంగా స్టేట్లోనే నెంబర్ 1 కాలేజీగా దీన్ని తీర్చిదిద్దడానికి మాకు అవకాశం ఉంటుంది సార్. ఈ ప్రాంతం ఏదైతే కొంత వాటర్ అనేది మ్యాంగనీస్ ఏదో సంబంధించిన కెమికల్తో కూడుకున్న ప్రాంతం, ఈ ప్రాంతంలో ఫిల్టర్లు కానీ అవన్నీ ఖరాబ్ అవుతాయి. ఈ కాలేజీకి ఏమైనా మినరల్ వాటర్ ప్లాంట్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటి సౌకర్యాలు ఏమైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందా? సార్, శ్రీ బొగ్గవరపు సీతారామయ్య గారు, ఫార్మర్ ఎమ్మెల్యే గారు, సుజాత నగర్ నియోజకవర్గం వారి ఆర్థిక సహకారంతో మాకు 2.5 లక్షల రూపాయల విలువైనటువంటి ఒక వాటర్ ఫిల్టర్, అంటే ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ వాటర్లో మ్యాంగనీస్ ఉంటుంది సార్, మన మట్టి లోపల. ఆ నీళ్లను ద్వారా వచ్చేటటువంటి ఆ మ్యాంగనీస్ వాటికి అడ్డుపడిపోయి ఆ ఫిల్టర్స్ అన్నీ కూడా 6 నెలల తర్వాత పనిచేయటం మానేసి దాని ప్రభావం ఇంజిన్ల మీద కూడా పడిపోయి మొత్తం యూనిట్ అంతా కూడా దెబ్బతిన్నది. దాన్ని రిపేరింగ్ చేయించడానికి సుమారు 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం నుంచి ఆ నిధులు రావటం లేదు. వస్తే కనుక మేము తిరిగి విద్యార్థులకి శుద్ధ జలాన్ని మేము ఇచ్చి విద్యార్థుల యొక్క ఆరోగ్యానికి కూడా మేము సహకరించేటటువంటి విధంగా మాకు వసతి ఏర్పడుతుంది సార్. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా మేము కాలేజీ నడుపుతున్నామని చెప్పి మాట వినిపిస్తుంది. ప్రైవేట్ కాలేజీలకి ధీటుగా నడిపించాలంటే ప్రైవేట్ కాలేజీలకు ఏవైతే ర్యాంక్స్ వస్తున్నాయో అట్లా గవర్నమెంట్ కాలేజీలు కూడా ఈ కాలేజీలో అట్లా ర్యాంక్స్ ఏమైనా వచ్చినాయా? ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మన కాలేజీ నుంచి సెలెక్ట్ అయిన పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్? గతంలో చాలామంది విద్యార్థులు ఐఐటికి ఇక్కడ నుంచి సెలెక్ట్ అయ్యాక ఇక్కడ అంత నిరుపేద పిల్లలు సార్, మొత్తం ఎస్సీ ఎస్టీ పిల్లలే. 2కి ఐఐటి వచ్చింది గత సంవత్సరంలో, అలాగే బీఎస్సీలు వచ్చింది, 2కి బీఎస్సీలు వచ్చాయి. తర్వాత 21 మందికి ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చాయి, వరంగల్ యూనివర్సిటీలో వచ్చాయి. ఇంకా ప్రముఖమైనటువంటి ప్రభుత్వ విద్యాలయాల్లోనే ఇంజనీరింగ్ కాలేజెస్లోనే వాళ్ళకి సీట్లు రావడం జరిగింది. ఇవే కాకుండా ఫార్మసీలో వచ్చింది సార్. ఎక్కడ కూడా రూపాయి కట్టగలిగేటటువంటి తక్కువ ర్యాంకు కాదు సార్, మంచి స్థిరమైనటువంటి ర్యాంక్స్ వచ్చాయి వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు వచ్చారు. అంతేకాకుండా ఫార్మసీలో కూడా సీట్లు వచ్చాయి సార్, బీఎస్సీ నర్సింగ్ సీట్లు వచ్చినాయి. అవే కాకుండా ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళకి సంవత్సరానికి తక్కువ 6 నుంచి 7 వరకు ఉద్యోగాలు వస్తున్నాయి సార్. ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించిన ప్రభుత్వం వాటిలో ఈ కళాశాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటున్నారు సార్. కాబట్టి విద్య అనేది అనేక మంది స్వచ్ఛంద సంస్థల వారు కానీ ఎవరో ఒకరు ఏదో ఒక రీతిలో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కాబట్టి విద్యా దానం చేయడం కోసం మీ అందరూ కృషి చేయండి. మీరు ఏదైతే దాతలుగా ముందుకొచ్చి ఇక్కడ కొంత వసతులు అనేది అవసరం ఉన్నాయి, అవసరాలకు తగ్గట్టు వసతులు కనుక ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రభుత్వంలో అధిక ప్రైవేటు కార్పొరేట్ హాస్టల్స్కి కళాశాలలకి ధీటుగా మా కళాశాలలో కూడా ర్యాంకులు సంపాదించిన విధంగా మేము కృషి చేస్తాం. కాబట్టి మాకు దాతలు ముందుకు రావాలి. అదే కాకుండా స్థానిక ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య గారు కూడా కృషి చేసి ఈ కళాశాలకు ఏవైతే కొత్త స్టాఫ్ కూడా రిక్రూట్మెంట్ అవసరం ఉంది వారిని కూడా ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రాంతాల్లో కొంత అవసరాల నిమిత్తం బడ్జెట్ కూడా అవసరం ఉంది, అవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కాలేజీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. డిపిఆర్ కూడా తయారు చేయించాం. ఈ ప్రాంతంలో 2 హాస్టల్స్, ఏది గర్ల్స్ బాయ్స్కి వేరువేరుగా హాస్టల్ ఏర్పాటు చేయాలి. అదే కాకుండా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే వారికి బస్సు అనేది కన్వీనియంట్గా లేదు, బస్ కన్వీనియంట్ టైమింగ్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ విధంగా చేసినట్టయితే కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా మా కళాశాలలో కూడా ర్యాంకులు సాధించాం. ఇంకా భవిష్యత్ తరాలకి సాధించి ఉచితంగా కార్పొరేట్ విద్య అందించే విధంగా కృషి చేస్తామని చెప్పి గౌరవనీయులు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ మీడియాకి, మీకు ప్రభుత్వ విద్యా సంస్థలని బలోపేతం చేయడానికి మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క శ్రమకు కూడా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శ్రీనివాస్తో రంజిత్, అక్షిత.